ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు తెలియజేయుచున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరిచి మీ ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి మనము నేర్చుకునబోయే అంశము, మన తోటి సహోదరులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. మన ఇంటి పక్కన ఉన్న వారితో లేదా మన ఇరుగు పొరుగు వారితో ఎటువంటి సంబంధాన్ని మనము కలిగి జీవించాలి. మన ధ్యానము నిమిత్తమై 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు, మన సహవాసమైతే తండ్రితోనూ కుమారుడైన యేసు ప్రభువారితోనూ ఉన్నది. భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుచున్నారు. మన సహవాసము, మన సాంగత్యము ఎవరితో కలిసి ఉన్నదంటే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ అనగా యేసు ప్రభువారితోనూ కలిసి మన సహవాసము ఉన్నది. ప్రియ తోటి విశ్వాసులారా, మన సహవాసము లేదా యేసు ప్రభువారు మనకిచ్చుచున్నటువంటి ఈ సహవాస విధానము ఎవరితో ముడిపడి ఉన్నదంటే క్రీస్తుతో కలిసి ముడిపడి ఉన్నది. అలాంటి అయినప్పుడు మన సహవాసము యేసుతో ఉన్నప్పుడు మన సహోదరులతో మనం ఎలా ఉండాలి, మన సహోదరులతో ఎలా కలిసి మనం జీవించాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే మన యొక్క సహవాసం అంతయు కూడా సమిష్టిగా ఉన్నది. సమిష్టిగా ఉన్నదంటే దానికి అర్థం ఏంటి? ఒక్కటై ఉన్నది. మన సహవాసం అంతయు కూడా ఒక్కటిగా ఉన్నది, సమిష్టి, ఒక చోటనే మన సహవాసం ఉన్నది. ప్రియ స్నేహితులారా, అయితే మన సహవాసం అంతయు దేవుడు ఒక్కటిగానే ఏర్పాటు చేశారు కదా. మనము యేసుతో కలిసి మన సహవాసం చేస్తున్నాము కదా. యేసుతో మనం సహవాసం చేసినప్పుడు మన సహోదరులతో ఎటువంటి సహవాసం మనము చేయవలసిన వారమే ఉన్నాము. మన తోటి సహోదరులతో ఎటువంటి సంబంధాన్ని మనము కలిగి జీవించాలి, ఎటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు మనకి ఆయన లేఖన గ్రంథాల్లో నుంచి మనకేం బోధిస్తున్నారో వాక్యంలో నుంచి మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే మన
సహవాసము మన సహోదరులతో ఎప్పుడెప్పుడు కలిసి మనము ఉండవలసి ఉన్నదంటే మన సహోదరుల అవసరాలలో పాలు పంచుకోవాలి. ఏం చేయాలండి? మన సహోదరుల యొక్క అవసరాలలో మనము పాలు పంచుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారు లేదా మన సహోదరులు ఎన్నో అవసరాలను కలిగి వారు జీవిస్తారు. ఇలాంటి అవసరాలు కలిగి జీవించినప్పుడు మనం ఏం చేయాలంటే వారికి అవసరమైనప్పుడు వారి అవసరాలలో మనం పాలు పంపులు పొందుకొని వారికి మనం సహాయం చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:15 అదే మాట మనకు రాయబడింది. ఏమని రాయబడిందంటే మన సహోదరులు అవసరాలలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వారికి మనము సహాయము చేయాలి. ప్రియ స్నేహితులారా, అప్పటి వరకు మనము వారితో సహవాసం చేస్తాం. వారు బాగున్నప్పుడు, వారు సంతోషంగా ఉన్నప్పుడు, వారింట్లో అన్నీ ఉన్నప్పుడు సహవాసం చేస్తాం. ఎప్పుడైతే వారికి ఏదైనా చిన్న అవసరం వచ్చిందనుకోండి, వెంటనే మనం మన ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వారి ముఖం చూడం, వారి ఇంటి వైపుకు కూడా మనం చూడం. ఎందుకంటే వారితో మాట్లాడితే ఎక్కడ అవసరం తీర్చమని అడుగుతారో, వారితో ఉంటే నాకు సహాయం చేయమని అడుగుతారేమో, వారితో నేను ఉండకూడదు ఈ సమయంలో అని మనం వెళ్ళిపోతాం. ఇదేనా క్రైస్తవ జీవితం? నీ సహోదరుల్ని ప్రేమించడం ఇదేనా? నీ సహోదరులతో కలిసి ఉండవలసిన విధానం ఇదేనా? నీ సహోదరుని యొక్క అవసరాల్లో ఉన్నప్పుడు నీవు ఆ యొక్క అవసరాలను పాలు పంచుకోకపోతే ఇంకా నీవు క్రైస్తవుడిగా జీవించడం ఎందుకు? యేసు ప్రభువారు ఏం చేశారండి? ఎవరైతే అవసరాలలో ఉన్నారో, ఎవరైతే అవసరాలను కలిగి వారు జీవిస్తున్నారో వారందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలను యేసు ప్రభువారు తీర్చారు. వారి అవసరాలను ఆయన వెంటనే తీర్చారు. మరి ఆయన మార్గములో నివసించుచున్న మనము, ఆయన మార్గములో నడుస్తున్న మనము యేసు ప్రభువారు ఏం చేశారో మనము కూడా అదే చేయాలి. తోటివారి అవసరాలలో మనం పాలు పంపులు పొందుకోవాలి. మరొక మాట మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:14 రాయబడింది కదా, నీ తోటి సహోదరులు శ్రమలలో ఉన్నప్పుడు వారి శ్రమలలో నీవు పాలు పంపులు పంచుకోవాలి. చూసారా, మనం ఏం చేయాలంటే మన సహోదరులు శ్రమల్లో ఉన్నప్పుడు వారి శ్రమలను మనం పాలు పంపులు పంచుకోవాలటండి. అంటే నీ ఇరుగు పొరుగు వారు, సంఘంలో ఉన్నవారు శ్రమల్లో ఉన్నారనుకోండి, అయ్యో వారికి శ్రమలు భలేగొచ్చాయిలే, వారు ఏదో తప్పు చేశారు అందుకే వారికి శ్రమలు వచ్చాయి అని మనం నవ్వుతున్నామా? అయ్యో శ్రమ వచ్చిందా,
ఆ శ్రమలో మనం సహాయం చేయాలి అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఎలా ఉంది? వాక్యములో నుంచి పరిశీలన చేసుకోనండి. మన సహోదరుల యొక్క శ్రమల్లో మనం పాలు పంపులు పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఒక కుమారుడు తన తండ్రితో గొడవ పెట్టుకుని తన ఆస్తిలో సగ భాగం ఇమ్మని అడిగి తన దగ్గర నుంచి తన ఆస్తిలో సగం పట్టుకుని వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి ఆ దూరదేశంలో స్నేహితులు ఉన్నారు ఆయనకి. చాలామంది స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆయన దగ్గర ఏముందండి? డబ్బు ఎక్కువగా ఉంది. లోక సామెత ఒకటి ఉంది కదా, బెల్లమున్న దగ్గరికే చీమలు ఎక్కువగా వస్తాయి, ఈగలు ఎక్కువగా వస్తాయి. ఈ కుమారుని దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది. తన తండ్రితో దెబ్బలాడి తన తండ్రితో గొడవ పెట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. తన సహోదరులకు తెలిసింది, తన స్నేహితులకు తెలిసింది, ఈ కుమారుని దగ్గర చాలా డబ్బు ఉందనుకున్నారు. అందరూ వచ్చేశారు. అందరూ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఆయన పొగుడుతున్నారు పొలోమని. నువ్వు మంచివాడు, నువ్వు మంచివాడు, నువ్వు మంచివాడు అని. ఆయన దగ్గర డబ్బున్నంత కాలము సహోదరులు ఆయన దగ్గరే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. తిరిగారు, తిన్నారు, త్రాగారు. ఈ సహోదరుని దగ్గర డబ్బు ఉన్నంత కాలము ఆయనతోనే ఉన్నారు. డబ్బు అయిపోయింది, పూర్తిగా ఖర్చు పెట్టేశాడు. అయిపోయిన తర్వాత సహోదరులందరూ వెళ్ళిపోయారు. సహోదరులందరూ వెళ్ళిపోయారు. చివరికి ఈయన దగ్గర ₹1 కూడా లేదు ఆహారం తినడానికి. చివరికి ఏమయ్యాడంటే పందులను కాపలా కాయడానికి జాయిన్ అయ్యాడు. జాయిన్ అవి పందులు మేసేటువంటి పొట్టును ఆయన తింటున్నాడు. ఇప్పుడు శ్రమ వచ్చింది ఈయనకి. ఈ శ్రమలో ఎవరైనా ఈయనకి సహాయం చేశారా? డబ్బున్నంతసేపు అందరూ పరిగెట్టుకుని వచ్చారు ఈయన దగ్గరికి. డబ్బు ఈయన చేతిలో ఉన్నంత కాలము ఫ్రెండ్స్, స్నేహితులందరూ, సోదరులు, ఇరుగు పొరుగు వారు, ఎప్పుడు పరిచయం లేని వారందరూ ఈయన దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే ఈయన దగ్గర డబ్బు అయిపోయిందో అందరూ వెళ్ళిపోయారు. ఇదేనా సహోదరునితో సంబంధం కలిగి ఉండటం? డబ్బున్నంత కాలము సహవాసం చేస్తే అదేనా సహోదరునితో సహవాసం చేయటం? ప్రియ తోటి విశ్వాసులారా, ప్రియ సహోదరులారా, నీ సహోదరులు శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల్లో పాలు పంపులు పొందుకోవాలి. శ్రమలలో వారికి సహాయం చేయాలి. వారి శ్రమల్లో ఉన్నప్పుడు మనం సంతోషించడం కాదు, ఆపద వచ్చినప్పుడు ఆనందించడం కాదు, వారి యొక్క ఆపదలో మనం పాలు పంపులు పొందుకోవాలి. వారి శ్రమలలో మనం పాలు పంచుకోవాలి. అప్పుడే నీ క్రైస్తవ జీవితం, యేసుతో నడిచేటువంటి నీ మార్గము ఏమవుతుందంటే విజయమవుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు చేయవలసిన రెండవ పని ఏంటంటే
నీ సహోదరులు శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల్లో నీవు పాలు పంపులు పొందుకోవాలి. తర్వాత మాట చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. సంఘంలో ఉన్నటువంటి అకుల్లాకు ప్రిస్కిల్లాకు వందనములని చెప్పి రాయుడి. వారి తమ ప్రాణములను లెక్క చేయకుండా ఒకరికొకరు వారి ప్రాణములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మూడవ మాట ఏంటంటే, మన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. మన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలటండి. బైబిల్ గ్రంథంలో ఇద్దరున్నారు, అకుల్లా ప్రిస్కిల్లా అనువారు. ఈ అకుల్లా ప్రిస్కిల్లా అనేవారు ఎలా ఉన్నారటండి? వారి యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా వారి యొక్క ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారట. అంటే ఒకరికొరకు ఒకరికొకరు మరొకరు ప్రాణాన్ని ఇవ్వటానికి వారు సిద్ధంగా ఉన్నారట. అయితే మనము అలా చేయగలుగుతున్నామా? మనము అలా ఉండగలుగుతున్నామా? మన ప్రాణాన్ని ఇవ్వక్కర్లేదు, ప్రాణము తీయకుండా ఉంటే చాలు. అర్థమవుతుందండి? ప్రాణాన్ని ఇవ్వక్కర్లేదు, ఒకరి ప్రాణాన్ని తీయకుండా ఉంటే చాలు. మనము చాలాసార్లు మన మాటలతో ఎదుటివారిని మనం బాధిస్తాం. మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చెప్పే సంఘటనలను బట్టి ఎదుటివారిని మనం బాధిస్తాం. యేసుప్రభువు వారు చెప్తున్నారు కదా, ఎవరినైతే నీవు నీ యొక్క మాటలతో గర్దిస్తావో లేదా నీ మాటలతో వారిని బాధ పెడతావో నీవు వారిని నరహత్య చేసినట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన సహోదరుని బాధ పెడితే వారిని మనం నరహత్య చేసినట్లే. వారిని మనము నరహత్య చేసినట్లయితే వారి ప్రాణాలను మనం తీస్తున్నాము. మన సహోదరుల యొక్క ప్రాణాన్ని తీయమని వాక్యం చెప్తుందా? ప్రాణాన్ని పెట్టమని వాక్యం చెప్తుందండి. నీ సహోదరుల కొరకు, నీ సహోదరుల విషయంలో నీ ప్రాణాన్ని పెట్టాలి, నీ ప్రాణాన్ని ఇవ్వాలి. మనం ఇవ్వక్కర్లేదు, ఎదుటివారిని బాధపరచకుండా, ఎదుటివారిని చింతించకుండా, వారికి హాని కలగకుండా ఉంటే చాలు. మరొక మాట మనం చూద్దాం, చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ఇలాగైతే మీరు మర్చిపోకుడి, ఆదిత్యము చేయ మర్చిపోకుడి మీ సహోదరులకు. 4వ మాట ఏంటంటే, మన యొక్క సహోదరులకు ఆతిథ్యము ఇవ్వాలి. మన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం చేయాలటండి. ఎవరైనా మన ఇంటికి వచ్చారు, వారిని మనం గౌరవించి ఏమనాలంటే, కనీసం మీ ఇంట్లో ఏమీ లేవనుకోండి, గ్లాసు మంచిలన్నా ఇచ్చి నీ సహోదరిని నీవు పంపించాలి. ఎవరో వచ్చారు మీ ఇంటికి, మీ సహోదరులు, మీ ఇరుగు పొరుగువారు, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే
మీకున్న దాంట్లో కొంచెం వారికి పెట్టాలి. కనీసం ఏమీ లేవు అనుకోండి, గ్లాసు మంచిలన్నా ఇచ్చి పంపించాలి. కనీసం గ్లాసు మంచీలు కూడా ఇవ్వకపోతే మనం ఆతిథ్యం చేయలేనట్టే. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును చూడండి. అబ్రహాము ఆతిథ్యం చేశాడు. ఎవరికి? దేవదూతలకు. మనము మన సహోదరులకు ఆతిథ్యం చేయాలి, మన సేవకులకు ఆతిథ్యం చేయాలి. అబ్రహాము ఆతిథ్యం చేశాడు. సాక్షాత్తు ఎవరికంటే దేవునికే ఆయన ఆతిథ్యం చేశాడు. ఆ మండుచున్నటువంటి ఆ ఎండలో దేవదూతలు వచ్చారు. వెంటనే అబ్రహాము పిలిచాడు, మా ఇంటి దగ్గర మీరు ఆతిథ్యం చేయండి. ఆతిథ్యం మీరు చేసి ఈ ప్రాంతం నుంచి మీరు వెళ్ళండి అని ఆతిథ్యం చేశాడు. గ్రామంలో మీరు ఎలా ఉండాలంటే ఆతిథ్యం చేసేవారిగా ఉండాలి. ఎవరైనా మీ గ్రామంలో మేము ఎలా చెప్పుకోవాలంటే పలానా కుటుంబం, పలానా సహోదరులు, ఏ సేవకుడు వచ్చినా, ఇరుగు పొరుగు వారు వచ్చినా, తన సహోదరులు ఎవ్వరు తన ఇంటికి వచ్చినా చక్కగా ఆతిథ్యం చేస్తారండి వారు. అలాగా గుర్తింపు పొందాలి. గ్రామములోనే నీ కుటుంబం ఎలాగుండాలంటే ఆతిథ్యము ఇచ్చేటువంటి ఒక కుటుంబంగా ఉండాలి. ఆతిథ్యము చేయ మరచిపోకుడి. ఇలా అబ్రహాము చేశాడు. అబ్రహాం ఏమైనా నష్టపోయాడా? దీవించబడ్డాడు. మరొక మాట మనం చూద్దాం, చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో, ఏలయనగా మీరు మీ సహోదరులను ప్రేమించ బద్దులై ఉన్నారు. 5వ మాట ఏంటంటే మనము మన సహోదరులను ప్రేమించాలి. మన యొక్క శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన సహోదరులను కూడా అలాగే ప్రేమించాలి. ఇట్టి సహోదర సంబంధాన్ని మనం కలిగి జీవించాలి. ఇట్టి సహోదర బంధాన్ని సంఘంలో మనం కలిగి జీవించాలని వాక్యం మనకి బోధిస్తుంది. ఈరోజు మనం 5 మాటలు నేర్చుకున్నాం. మన సహోదరులతో ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటి మాట, మన సహోదరులు అవసరాలలో పాలుపంపులు పంచుకోవాలి. మన సహోదరుల యొక్క శ్రమల్లో పాలుపంపులు పొందుకోవాలి. 3వ మాట, మన సహోదరుల కొరకు మనం ప్రాణం ఇచ్చేవారిగా ఉండాలి. 4వదిగా ఆతిథ్యం చేయాలి. 5వదిగా మన సహోదరులను ప్రేమించాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఇంతవరకు మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. మా యొక్క సహోదరులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో మీరు మాకు బోధించారు. మా సహోదరులు నాయన అవసరాల్లో ఉన్నప్పుడు వారి అవసరాల్లో పాలుపంపులు పొందుకోవాలని, శ్రమల్లో ఉన్నప్పుడు పాలుపంపులు పొందుకోవాలని, మా సహోదరుల కొరకు మా ప్రాణాన్ని ఇవ్వాలని, మా సహోదరులకు ఆతిథ్యం చేయాలని, మా సహోదరులను ప్రేమించాలని మేము నేర్చుకున్నాం మా తండ్రి. విన్న వాక్యము నీరు కట్టి ప్రతిఫలింప చేయండి. మంచి నేల పడిన విత్తనం వలె వర్ధిల్లడానికి మీరే కృప చూపించమని
ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.